అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏ కీర్తి, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపో. అది కాదమ్మమ్మా, ఆవిడ బిహేవియర్ మనల్ని హర్ట్ చేస్తుందని గుర్తు చేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? बहुत अच्छा है శాంతమ్మ జీ. నువ్వేమో తప్పయింది అని కాళ్ళు పట్టుకోబోతావు, నీ మనవరాలు ఏమో నీది తప్పే లేదు అంతా నేనే చేశాను అంది. మర్యాదని నిలబెట్టుకొని వార్నింగ్ ఇస్తోంది. చిన్న పిల్లమ్మా, దాని మాటలేం మనసులో పెట్టుకోకండి. మీ మర్యాదకి ఏ లోటు రానివ్వం. బోలమా. చెయ్యాల్సిందంతా ముందే చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు తప్పు అయిపోయింది, నన్ను చెడ్డదాన్ని చేయడానికి నా కాళ్ళు పట్టుకుంటారా? కళ్యాణ్కి తెలియకుండా మీరింకా ఏమేమి దాచారో అన్నింటినీ బయటికి లాగుతా. దేఖ్తే రహో. జావ్. आप जाओ. ఆవిడకు కూడా నాలాగా ప్రెగ్నెంట్ ఉన్న కూతురుంటే తను పనిచేస్తే ఎలాంటి నొప్పొచ్చేదో, ఎంత బాధుండేదో తెలిసేది. ఒంటి మీదికి వయసొస్తే ఏం లాభం, మనసు కూడా పెద్దరికంగా ఉండాలి. ఛీ, ఏం మనిషో ఏంటో, పెళ్లి మూడు మొత్తం చెడగొడుతుంది. దీపా, టాబ్లెట్స్ తీసుకున్నావని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? ఆ నొప్పి తగ్గింది, ఇంకో నొప్పి స్టార్ట్ అయింది. ఇక్కడికి నాన్న వచ్చి ఏదైనా గొడవ చేశాడా? మావయ్య రాలేదండి. కళ్యాణ్ గారిని పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకుంటుంది కదా ఆ దేశముఖి గారు. ఆవిడ టూ మచ్ చేస్తుందండి. జీవితం చూసిన దాన్ని నేను చెప్తున్నాను. వంగి పని చెయ్యి, అది నీకు నీ బిడ్డకి మంచిది. బుద్ధున్న వాళ్ళెవరైనా గర్భవతులతో ఇలాంటి పనులు చేయిస్తారా? ఇది జరిగింది. మీరే చెప్పండి, అదే తన కూతురైతే ఆ పని చేయించేదా? అలా చేయించడం కరెక్ట్ కాదు. పెద్దావిడ కదా, చాదస్తం కొద్దీ అలా చేయమని చెప్పుంటుందిలే. ఇవన్నీ తలుచుకొని నువ్వు బీపీ పెంచుకోవద్దు, నీ హెల్త్ అప్సెట్ అవుతుంది. ఏ పని చేయొద్దని రెస్ట్ తీసుకోమని అమ్మ చెప్పింది కదా, రిలాక్స్గా ఉండి రెస్ట్ తీసుకో. అత్తయ్య గారు రెస్ట్ తీసుకోమని చెప్పింది నా మీద ప్రేమతో కాదండి. దీపా, మా అమ్మనే కామెంట్ చేయాలని చూడకు. నిజం చెప్తున్నానండి, మీ ఇంటి వారసుడు నా కడుపులో ఉన్నాడని అంత ప్రేమ చూపిస్తుంది తప్ప నా మీద పర్సనల్గా తనకి ఎలాంటి ఎఫెక్షన్ లేదు. మనం ఈ ఇంటికి రాకుండా ఉండుంటే మనల్ని అసలు ఈ పెళ్లికి పిలిచేవారని మీరనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే రాంగ్. ఎలాగో మీ ఇంట్లో ఉంటున్నాం కదా, కళ్ల ముందు ఉన్నా సరే పెళ్లికి పిలవకుండా ఉంటే బాగోదని, పెళ్లిలో మనం కనబడకపోతే పెళ్లికొచ్చిన నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారన్న ఉద్దేశంతోనే పిలిచారు. నువ్వు ఓవర్గా థింక్ చేస్తున్నావు దీపా. అలా అయితే మనం మన ఇంటి గృహప్రవేశాన్ని కూడా పిలవలేదు. ఆ విషయంలో నేను ఇప్పటికి ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నాను. కానీ పిన్ని వాళ్ళు అవేమీ మనసులో పెట్టుకోకుండా పెళ్లికి మనల్ని పిలిచారు. ఎంతో మర్యాదగా మనందరినీ చూసుకుంటున్నారు. అందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇలా నెగిటివ్గా మాట్లాడకూడదు దీపా. మర్యాదిస్తున్నారని మీరనుకుంటున్నారు గాని నాకైతే అలాంటి ఫీలింగే లేదు. దీపా, ఎందుకంత నెగిటివ్గా కామెంట్ చేస్తున్నావు?
పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలాంటి డిస్కస్ చేయడం ఇట్స్ నాట్ గుడ్. ఏంటండి నాట్ గుడ్? పెళ్లికి ఎక్కడో మన స్టేట్ అవతల ఉన్న కళ్యాణ్ అత్తయ్యని స్పెషల్ గా పిలిచారు గాని ఇక్కడే ఇదే స్టేట్ లో ఉన్న మా అమ్మగారిని పెళ్లికి పిలిచారా? ఇదే నా పద్ధతి? ఇంతేనా నా తరపున వాళ్ళకిచ్చే మర్యాద? చెప్పండి. అఫ్ కోర్స్ కాదు, కానీ మీ అమ్మగారిని పెళ్ళికి పిలవకపోవడం మనకు మంచిదైంది దీపా. ఎందుకో తెలుసా, ఇందాక నువ్వు పనిచేస్తుంటే నొప్పి వచ్చి బాధపడ్డం చూసి మీ అమ్మగారు ఊరుకునేవారా చెప్పు? పెద్ద రచ్చ చేసి మరి నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళేది. దాంతో పెళ్లి ఆగిపోయినా ఆగిపోవచ్చు. అదే జరిగితే అందరూ మననే కమెంట్ చేసేవాళ్ళు. అవునా కాదా? నువ్వే చెప్పు. నిజమేనండి. ఆ దేశముఖి గారి తప్పున్నా మనల్ని నానా మాటలంటారు. అది మనకి మంచిది కాదు. అసలే మన పరిస్థితి బాగోలేదు. పెళ్లికి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటేనే మనకి మంచిదండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. ఇంకా మంగళ స్నానాలు చేసే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత గౌరీ పూజ చేయాలి. నేను వెళ్ళి స్నానానికి పసుపు నీళ్ళు రెడీ చేస్తాను. రమ్య, ఏంటలా డల్గా ఉన్నావు? తాతయ్య గుర్తొచ్చాడా? లేదా ఆంటీ, ఇందాక మీరు నా వల్లే మాటలు పడాల్సి వచ్చింది. అది తలుచుకుంటే గిల్టీగా ఉంది. సారీ ఆంటీ. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. పిన్నిగారు నిన్ను హర్ట్ చేసేలా మాట్లాడినందుకు నేనే నీకు సారీ చెప్తున్నాను. తన మాటలేవి మనసులో పెట్టుకోకు. అవును రమ్య, ఈ ఇంట్లో నీకున్న స్థానం ఎలాంటిదో మా అత్తయ్యకి తెలీదు. అందుకే అలా అనుంటుంది. సారీ రమ్య, డోంట్ మైండ్. ఏంటి, నన్ను పిలవకుండా నలుగు పెట్టే ప్రోగ్రాం స్టార్ట్ చేసేశారా? అత్తయ్య ఆగయ్య, దేవికకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. మా అత్తయ్య టైమింగే టైమింగ్.